మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఇప్పుడు మనతో స్టూడియోలో డాక్టర్ బిందు పల్లవి మేడం గైనకాలజిస్ట్ ఉన్నారండి. ఒకసారి మేడంతో మాట్లాడి ప్రెగ్నెన్సీ గురించి అండ్ టీనేజ్లో అమ్మాయిలు పడే గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. సో మేడం, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు యాజ్ ఎన్ గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నారు? ఇక్కడ నేను 4 years అవుతుందండి. 4 years నుంచి వర్క్ చేస్తున్నాను. సో మేడం, మనం ఫస్ట్ ఒక అమ్మాయి మెచ్యూర్ అయిపోయింది అన్న తర్వాత ఇట్స్ దేర్ ప్రాబ్లం. ఈ రెగ్యులర్లో వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్గా వస్తుంది కంపేరింగ్ టు ప్రీవియస్ డేస్. సో వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్? అంటే ఫస్ట్ యూజువల్లీ అంటే గర్ల్స్ 11 years నుంచి 13-14 years దాకా ఈ గ్యాప్ లో మెచ్యూర్ అవుతారు. మెచ్యూర్ అయిన తర్వాత అంటే కంటిన్యూస్ ఎవ్రీ మంత్ యూజువల్ సైకిల్ ఉండాలి. కాకపోతే ఎవ్రీ మంత్ కాకుండా కొంతమందికి ఏంటంటే 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి మెచ్యూర్ అయిన తర్వాత కొంచెం హెవీ బ్లీడింగ్ అవ్వడము, లేకపోతే లైట్గా బ్లీడింగ్ అవ్వడం, సివియర్ స్టమక్ పెయిన్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. కాకపోతే వన్ ఇయర్ దాకా ఇవన్నీ నార్మలేనండి. యూజువల్లీ మెచ్యూర్ అయిన తర్వాత 1 year దాకా ఎక్కువ బ్లీడింగ్ అయినా తక్కువ బ్లీడింగ్ అయినా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ అయినా నార్మల్ కండిషన్ అది. అంటే అడాల్సెంట్ గర్ల్స్కి వాళ్ళ బ్రెయిన్ యాక్టివిటీస్ సెట్ అవ్వడానికి ఒక 1 year టైం పడుతుంది. సో ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పుడు మనం కన్సర్న్ చేసుకోవాలంటే ఎక్కువ బ్లీడింగ్ అయ్యి బ్లడ్ లాస్ ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే బాగుంటుంది. సో టీనేజ్ గర్ల్స్లో పీసీఓడికి కాజెస్ ఏమై ఉంటుంది? టీనేజ్లో మామూలుగా పీసీఓడి అనేది కామన్ ప్రాబ్లం అవుతుందండి ఇవాళ రేపు. అంటే దీని సిమ్టమ్స్ ఏముంటాయంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అమ్మాయి బాగా లావ్ అవ్వడము, లేకపోతే మెయిన్గా వీళ్ళు ఏంటంటే మెడ దగ్గర ఈ పార్ట్లో నల్లగా కనిపిస్తుంది అనమాట. వాళ్ళకి అది అంతా పిగ్మెంటేషన్ వచ్చేసి నల్లగా అయిపోతారు. దాని తర్వాత పింపుల్స్ రావడం, హెయిర్ లాస్, ఇరిటేషన్, ఇవన్నీ కామన్ సిమ్టమ్స్. పీసీఓడి యూజువల్గా అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, లేకపోతే అమ్మాయి కొంచెం లావ్ ఎక్కువ అవ్వడము, బయట ఫ్యాటీ ఫుడ్స్ తినడం, లేకపోతే ఇవి ఫ్రై ఫుడ్ ఇవన్నీ తినడం వల్ల అని ఒక్కొక్కసారి ఏంటంటే జెనెటిక్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అంటే దీనికి డైట్ అంటే జనరల్గా ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఇదంతా ప్రాబ్లం అవుతుంది కదా. సో టు అవాయిడ్ దట్ దీనికి ఎటువంటి ఫుడ్ తీసుకుంటే గుడ్ అంటారు? మెయిన్గా ఏదన్నా సరే అండి, ఆర్గానిక్ ఫుడ్, మెయిన్గా వెజిటేబుల్స్. బయట అంటే ఇవి కవర్డ్ ఫుడ్ ప్యాకెట్స్ లా దొరికేవి చాలా వరకు అవాయిడ్ చేయాలి. చిప్స్ లాంటివి, ఇవి పానీపూరి బండి ఇవి ఉంటాయి కదా, బయట దొరికే ఫుడ్ని వీళ్ళు మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే. సో ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్, సో ఫస్ట్ ట్రైమిస్టర్లో, సో వాట్ ఆర్ ద ప్రెగ్నెన్సీ ట్రైమిస్టర్లో వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దే నీడ్ టు టేక్? అంటే ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటారు కదా. సో వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దట్? అంటే ఫస్ట్ 3 monthsలో ఏంటంటే వీళ్ళకి పీరియడ్ మిస్ అయిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాము అని తెలియడానికే ఓ 15 days లేదా 1 month. కొంతమంది ఏంటంటే మనకి పీరియడ్ యూజువల్గా 1 monthకి 2 monthsకి వస్తుంది కదా. సో పీరియడ్ వాళ్ళు వస్తుంది అనే ఇది ప్రాసెస్లో 2nd month కూడా అయిపోతుంది వీళ్ళకి. ప్రెగ్నెన్సీ అన్న విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు. దాని తర్వాత తెలిసిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇవాళ రేపు పీసీఓడి ప్రాబ్లం, హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లం ఇవన్నీ కామన్గా ఉంటున్నాయి లేడీస్కి. సో ఎక్కువ వీళ్ళు జర్నీ చేయడము, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడం వల్ల మెయిన్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ లాస్, అబార్షన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ఫీటల్ హార్ట్ ఫామ్ అవ్వదు చాలా వరకు. అంటే దీన్ని నెక్స్ట్ అంటే ఆ ఫీటల్ గ్రోత్ లేక కూడా మనమే ఇండ్యూస్ చేయాల్సి వస్తుంది, అంటే ప్రెగ్నెన్సీని తీయాల్సి వస్తుంది. సో అంటే గ్రోత్ సరిగ్గా ఉండట్లేదు. ఇవన్నీ కొంచెం అంటే వాళ్ళు ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత మెయిన్గా ఫస్ట్ ఫోలిక్ యాసిడ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఫోలిక్ యాసిడ్ ట్రీట్మెంట్తో పాటు నెక్స్ట్ ఇంకేం జాగ్రత్తలు తీసుకోవాలనేది చెప్తారు. ఓకే. సో యాజ్ పర్ సర్వే ఆర్ వాట్ ఇట్ ఈస్, ప్రస్తుతం టీనేజ్ అనేది ఎక్కువ బర్త్ కంట్రోల్ పిల్స్ యూజ్ చేస్తున్నారు అనేది సర్వేలో తెలిసింది. సో దానివల్ల ఆఫ్టర్ గెటింగ్ మ్యారీడ్ ఈ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అవుతుందంటారా? డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు బర్త్ కంట్రోల్ పిల్స్ ఏంటంటే ఈ సర్టెన్ టైప్ ఆఫ్ హార్మోన్ని మనం ఎక్కువ డోసులో ఇవ్వడం వల్ల ప్రెగ్నెన్సీని కంట్రోల్ చేస్తున్నాం. అది టెంపరీగా అప్పటికప్పుడు అక్కడ ప్రెగ్నెన్సీని కంట్రోల్ చేస్తున్నాం, కానీ ఆ హార్మోన్ బాడీలో ఉండి వేరే చేంజెస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఆ హార్మోన్ బాడీలో ఉంటుంది కదా, సో వేరే చేంజెస్ జరిగి ఇవి ఏది చూసినా ఓవరాల్గా అంతా హార్మోన్ ఇంబ్యాలెన్స్, మళ్ళీ పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లం, లేదా వేరే ఎండోక్రైనాలజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ దారితీసే ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళు అంటే
మాక్సిమం వేరే న్యాచురల్ పద్ధతిలో బర్త్ కంట్రోల్ ట్రై చేయడమే బెటర్. ఈ ఓసీ పిల్స్ కానీ ఐపిల్ కానీ ఇవన్నీ ఏంటంటే హార్మోన్ టాబ్లెట్స్. సో ఇవి కొంచెం అవాయిడ్ చేస్తేనే బెటర్. ఇప్పుడు బర్త్ కంట్రోల్ పిల్స్ కి అండ్ ఓసీ పిల్స్ కి డిఫరెన్స్ ఏంటి మేడం? అంటే ఇప్పుడు ఓసీ పిల్స్ అనేది 21 టాబ్లెట్స్ కిట్లో వస్తాయండి. అవి 2 హార్మోన్ కాంబినేషన్లో డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది డోసేజ్. ఒక్కొక్క ఇదిలో ఒక్కొక్కలా ఉంటుంది. ఇవి ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకముందు, అంటే ఈవెన్ భార్యాభర్తలు కలవక ముందు ఫస్ట్ నుంచి డే 5 నుంచి స్టార్ట్ చేస్తే, అంటే పీరియడ్ వచ్చిన డే 5 నుంచి స్టార్ట్ చేస్తే 21 డేస్ వాడతారు. అవి ఏంటంటే అంటే హౌస్ వైఫ్స్ వీళ్ళు ఇక వేరే మెథడ్స్ ఫాలో అవ్వలేని వాళ్ళు ఇవి యూజ్ చేస్తారు. ఇక ఐపిల్ లాంటివి బయట అన్వాంటెడ్ 72 ఐపిల్ ఇవేంటంటే వాళ్ళు అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ పార్టిసిపేట్ చేసిన తర్వాత అప్పటికప్పుడు ప్రెగ్నెన్సీ కంట్రోల్ అవ్వడానికి ఈ టాబ్లెట్ యూజ్ చేస్తారనమాట. ఫర్దర్ గా ప్రాబ్లం అవ్వకుండా ఉండడానికి ఇది మీరు చెప్పినట్టుగా ఈ ఓసీ పిల్స్ ఆర్ సమ్ అదర్ ఇమీడియట్ గా బర్త్ కంట్రోల్ పిల్స్ ఏది సేఫ్ సైడ్ అంటారు? బికాస్ మ్యారీడ్ వాళ్ళు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ వాంట్ కిడ్స్, పిల్లలు వద్దు అని అనుకుంటారు కదా. సో అలాంటి టైంలో వాళ్ళకి ఏది మళ్ళీ ఫర్దర్ గా వెన్ దే వాంట్ ద బేబీ ఏది సైడ్ ఎఫెక్ట్ కాదు అంటారు? అంటే మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళు లాంగ్ టర్మ్ గా ఒక 1 year 2 years గ్యాప్ తో పిల్లలు వద్దు అనుకునే వాళ్ళు ఇవాళ అంటే ఈ ఐయుసిడి డివైజెస్ అని వస్తున్నాయండి, ఇంట్రా యూట్రైన్ కాంట్రాసెప్టివ్ డివైజెస్. అంటే మనకి వాడుక భాషలో కాపర్ టీ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. అవి మనము యూట్రస్ లో ఇన్సర్ట్ చేస్తే వాళ్ళకి 1-2 years మనం గ్యాప్ ఇవ్వచ్చు అనమాట. సో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కావాలి అన్నప్పుడు అంటే ఈ కాపర్ టీ మనం ఇన్సర్ట్ చేసింది అది తీసేస్తే సరిపోతుంది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మిగతా ఇవి ఓసీ పిల్స్ అంటే హార్మోన్ టాబ్లెట్స్ కంటే ఇది కొంచెం బెటర్. సో ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే ఫస్ట్ 3 months లో మేడం, సో వాళ్ళు ఫస్ట్ స్కాన్ వస్తారు కదా టు కన్ఫర్మ్ ఇట్. సో అలాంటప్పుడు ఏవైనా ప్రాబ్లమ్స్ అలాంటివి ఏవైనా వస్తాయా వాళ్ళకి? అది ఎలా డాక్టర్తో కన్ఫర్మ్ చేసుకోవాలి అంటారు? అంటే యూజువల్గా మనం ఫస్ట్ స్కాన్ చేయించినప్పుడు అండి, ఫస్ట్ ట్రైమిస్టర్లో మేము చూసేది ఏంటంటే ఫీటల్ హార్ట్, అసలు బేబీ ఫీటల్ హార్ట్, బేబీ లైవ్ ఉందా, అది ఫామ్ అయ్యే బేబీ అంటే కంటిన్యూ అయ్యే బేబీ అయినా కాదా అనేది ఇది చూసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే అసలు దాని లొకేషన్, అంటే అది యూజువల్గా 99% గర్భసంచి యూట్రస్లోనే బేబీ ఫామ్ అవుతుందండి. అది నార్మల్ ప్రెగ్నెన్సీ. కొంతమందికి ఏంటంటే అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే యూట్రస్ కాకుండా వేరే ట్యూబ్స్లోనో ఓవరీలోనో ఇంకా వేరే చోట్ల ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి అలా ఫామ్ అయ్యేది అవుతుందన్నమాట. దాన్ని మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే యూట్రస్ కాకుండా వేరే ప్లేస్లో ప్రెగ్నెన్సీ కనుక అందితే అది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. అది చాలా డేంజరస్ కండిషన్ అండి. అంటే అది ఏమవుతుందంటే ఫస్ట్ 5 weeks 6 weeks తర్వాత అది మెల్లగా గ్రోత్ అయ్యి ఇన్ కేస్ ట్యూబ్స్లో ఉంటే అది ట్యూబ్ సడన్గా పగిలి పేషెంట్ షాక్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అయ్యి ఈవెన్ ఒక్కోసారి డెత్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది అంటే ప్రెగ్నెన్సీ యూట్రస్లో ఉందా, లేకపోతే ఎక్టోపిక్ ఉందా, ఫీటల్ హార్ట్ ఉందా, ఇట్లాంటివి చూసుకుంటాం. సో మేడం చాలా మంది అఫోర్డ్ చేయలేక సమ్ అదర్ పర్సనల్ రీజన్స్ 5-6 months వరకు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. సో అలాంటి వాళ్ళలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది ఏమైనా సిమ్టమ్స్ డిఫరెంట్గా అలా ఉంటాయా నార్మల్ ప్రెగ్నెన్సీస్తో కంపేర్ చేస్తే? అంటే ఉంటాయండి. ఇవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రోత్ లేక, ఇది ఇందాక చెప్పాను కదా ట్యూబ్లో ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ఫామ్ అయితే 6-7 weeks నుంచే అది అంటే ఎర్లీ వీక్స్లోనే అది పగలడం జరుగుతుంది అనమాట. పగిలి సివియర్ పెయిన్, హెవీ బ్లీడింగ్ వల్ల, అంటే బ్లడ్ లాస్ వల్ల వచ్చే సిమ్టమ్స్ అంటే చెమటలు పట్టడము, వాళ్ళకి గాబరా అవ్వడము, పాల్పిటేషన్స్, గుండె దడ కొట్టడము, కళ్ళు తిరుగుతున్నట్టు అవ్వడము, కొంతమంది ఈవెన్ అన్కాన్షియస్ స్టేట్లో కూడా వస్తారు. ఫస్ట్ సివియర్ స్టమక్ పెయిన్, దాంతో పాటు ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మోస్ట్లీ అంటే పీరియడ్ మిస్ అయిన స్త్రీలో, ఈవెన్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఒక్కోసారి ప్రెగ్నెంట్ అని వాళ్ళకి అర్థం కాదు, కాకపోతే ఈ సిమ్టమ్స్ వస్తారనమాట. ఎక్టోపిక్ అంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రప్చర్ అంటారు. ప్రెగ్నెన్సీ రప్చర్ అయి హెవీ బ్లీడింగ్తో అన్కాన్షియస్ స్టేట్లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కాజెస్ ఏంటి మేడం? ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మెయిన్ కాజెస్ వచ్చేసి ఇది ఇన్ఫెక్షన్ అండి, పిఐడి అంటారు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. అంటే మొత్తం అక్కడ గర్భసంచి దగ్గర, యూట్రస్ దగ్గర, ట్యూబ్స్ ఈ ఏరియాలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అక్కడ అడేషన్స్ ఎక్కువ ఫామ్ అవుతాయి అనమాట. అడేషన్స్ అంటే అతుకులు, లోపల బాడీ ఒక పార్ట్కి అతుకులు తయారవుతాయి. ఈ అతుకుల వల్ల మనకి అంటే
జైగోట్ మామూలుగా వచ్చి యూట్రస్ లో ఇంప్లాంట్ అవ్వాలన్నమాట. సో ఈ అతుకుల వల్ల లేకపోతే దాని బాడీ అనాటమీ చేంజ్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక్కోసారి ట్యూబ్ లోనే ఉండిపోవడం, లేకపోతే ఓవరీలో ఉండిపోవడం, అక్కడే ఉండి ప్రెగ్నెన్సీ ఇదయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్ లో ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయిపోయింది కదా, సో ఎర్లీ స్టేజెస్ లోనే తెలిసిపోతుంది అంటారు. సో వాళ్ళకి కూడా మిస్క్యారేజ్ అయిపోయి తెలిసిపోతుంది కదా. ఇన్ సమ్ కేసెస్ అసలు తెలియలే, దే డోంట్ నో ఎట్ ఆల్ అన్నప్పుడు స్టిల్ దెర్ ఆర్ ఉమెన్ హూ డజంట్ నో దెవర్ ప్రెగ్నెంట్ కదా, వాళ్ళు ప్రెగ్నెంట్ అని కూడా తెలియదు, హూ ఆర్ లివింగ్ ఇన్ ద కంప్లీట్ ఏజెన్సీ, అలా కంప్లీట్ లోపల మారుమూల గ్రామంలో ఉండే వాళ్ళకి. సో వాళ్ళు ఇంకా ఓల్డ్ మెథడ్సే ఫాలో అవుతూ ఉన్నారు. సో అటువంటిప్పుడు ఏదైనా ప్రికాషన్స్ ఎమర్జెన్సీలో తీసుకోలే ఏమైనా ఉన్నాయా? ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఇప్పుడు అనుకున్నట్టు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఒకటేమో ప్రెగ్నెన్సీ లాస్ అంటే అబార్షన్ లో కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాము అని తెలిసే లోపే హెవీ బ్లీడింగ్ అయ్యి మెయిన్ గా ఇందాక అనుకున్నాం కదా టీనేజ్ గర్ల్స్, వీళ్ళు ప్రెగ్నెంట్ అయ్యాము అని వాళ్ళకి అర్థం కాదు. సో హెవీ బ్లీడింగ్ తో షాక్ లోకి వెళ్ళి ఇట్లా అడ్మిట్ అవుతూ ఉంటారు అన్నమాట. అదేంటి మేడం, దే డజంట్ నో దట్ దే ఆర్ ప్రెగ్నెంట్ అండ్ అది ఇమీడియట్ గా మిస్క్యారేజ్ కూడా అయిపోవడం, క్యారేజ్ కూడా అవుతుందండి. ఎందుకు అలా అవుతుంది? ఇవి కంప్లీట్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అండి. ఫస్ట్ ఇప్పుడు ఇందాక పీసీఓడి ప్రాబ్లం అనుకున్నాం కదా, పీసీఓడిలో లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మందికి అంటే అన్డయాగ్నోస్డ్ వాళ్ళకి కూడా 1 month 2 months పీరియడ్స్ రెగ్యులర్ రావు. వీళ్ళు ఏమనుకుంటారు, సరే మనకి 2 months కి ఒకసారి 3 months కి ఒకసారి పీరియడ్స్ వస్తాయి కదా అన్న ఇదిలోనే వెళ్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు, దానివల్ల పీరియడ్ మిస్ అయింది అనేది కూడా వీళ్ళకి అర్థం కాదు. సో తర్వాత బ్లీడింగ్ తో హెవీ బ్లీడింగ్ తో అంటే అబ్నార్మల్ బ్లీడింగ్ తో వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళు ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది, ఈ కండిషన్ లో వాళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలిసాక సో దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేస్తారు, దీన్ని ఎలా పేషెంట్ ని కాపాడతారు దీని నుంచి? అంటే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ మన దగ్గరికి నార్మల్ గా వచ్చి స్కాన్ లో మనకి ఎక్టోపిక్ అని తెలిస్తే ఆ లొకేషన్ ని బట్టి మనం సర్జరీ ప్లాన్ చేయాల్సి ఉంటుందండి. ఒకవేళ లేదు వాళ్ళు మొత్తం ప్రెగ్నెన్సీ రప్చర్ చేసుకొని ఎమర్జెన్సీ కండిషన్ లో అంటే వైటల్స్ అన్స్టేబుల్ కండిషన్ లో వస్తే మాత్రం ఫస్ట్ అంటే సర్జరీ చేసుకుంటూ వాళ్ళ వైటల్స్ స్టేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే సపోర్టివ్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది కొంచెం పెద్ద ప్రొసీజర్ అండి, క్రిటికల్ కేర్ కిందకి వెళ్తుంది అది. సో ఫస్ట్ ట్రైమిస్టర్ లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అండ్ మెడిసిన్స్ సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మామూలుగా అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లో వామిటింగ్స్ ఎక్కువ అవుతాయండి. వామిటింగ్స్ మామూలుగా కొంచెం లెవెల్ వరకు ఓకే, సివియర్ వామిటింగ్స్ అయితే మాత్రం డాక్టర్ని కన్సర్న్ అవ్వాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ అంటే ఫస్ట్ 3 months లో ఎక్కువ జర్నీ చేయకుండా ఉండాలి. ఎక్కువ జర్నీలు చేయడము, ఎక్కువ బరువులు ఎత్తడము, హెవీ వర్కౌట్స్, ఎక్కువ పని చేయడం ఇట్లాంటివి చేయొద్దు. మామూలుగా కొంతమందికి ఏంటంటే చాలా కష్టంగా ప్రెగ్నెన్సీ అందుతాయి లేట్గా, ప్రిషియస్ ప్రెగ్నెన్సీస్. వాళ్ళకి ఏంటంటే ఈవెన్ మేము ఎక్కువ దగ్గుగా వచ్చిన మోషన్ ఫ్రీగా కాకపోయినా ఎక్కువ పొట్ట మీద స్ట్రెయిన్ అవుతూ ఉంటే మాత్రం వెంటనే చెప్పమంటాం. ఇవి ఎందుకంటే మనం ఇంకొంచెం జాగ్రత్తగా అంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ టాబ్లెట్స్ ఉంటాయి, అవి ఏంటంటే ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తాయి. ఇవి కొంచెం వీళ్ళకి ఎక్స్ట్రాగా ఇస్తాం ప్రెగ్నెన్సీ ఆపడానికి చాలా వరకు. ఫస్ట్ 3 months లో ఏంటంటే మనం ఫోలిక్ యాసిడ్ అదొకటే యూజ్ చేస్తాము. ఐరన్ ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ 3 months అసలు వాడొద్దండి. ఐరన్ ఏం చేస్తుందంటే లోపల బేబీని మొత్తం డ్యామేజ్ చేస్తుంది. యూజువల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ అనగానే ఐరన్ కాల్షియం ఇవి వాడాలి అని అంటే వేరే వాళ్ళ సలహాలో లేకపోతే వాళ్ళే వాడుతూ ఉంటారు. ఫస్ట్ 3 months మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఐరన్ టాబ్లెట్ అసలు వాడొద్దు. ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఫ్యామిలీ నుంచి ఎటువంటి కేర్ అనేది రావాలి ప్రెగ్నెంట్ ఉమెన్ కి? ఫస్ట్ అంటే ప్రెగ్నెన్సీలో చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి అన్నమాట. లేడీలో అంటే ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ చేంజెస్ ప్రెగ్నెన్సీకి ముందు ఒకలా ఉంటుంది, ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒకలా ఉంటుంది. ఈ హార్మోన్ చేంజెస్ వల్లనే వాళ్ళకి సివియర్ వామిటింగ్, ఈవెన్ ఎట్లా అంటే కొన్ని ఫుడ్ అవి స్మెల్ చూసినా కూడా వాళ్ళకి ఇబ్బందిగా వాంతుల్లాగా నాజియా ఫీలింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ ఎట్లా అంటే వాళ్ళు జర్నీస్ ఎక్కువ చేయలేరు. బస్ జర్నీ అనే కాదు, ఏదైనా సరే జర్నీ ఎక్కువ చేయడము, రెస్ట్లెస్నెస్, కొంచెం చికాకు పడ్డము, ఏది సరిగ్గా తినలేకపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంట్లో ఎక్స్ట్రా కేర్గా వాళ్ళకి ఏది తినాలనిపిస్తే అది కొంచెం జాగ్రత్తగా సేఫ్టీ ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్ లో మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ అంటే చాలా మంది చెప్తారు కదా,
ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు పైనాపిల్ తినకూడదు, పప్పయ్య తినకూడదు అని. ఇది నిజమే అంటారా? అంటే ప్రెగ్నెన్సీలో కొన్ని ఫుడ్స్ అయితే మనం అవాయిడ్ చేయాలండి. ఎట్లాంటివి అంటే ఇప్పుడు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్ స్మోక్, అంటే ఈవెన్ వాళ్ళు రూమ్ లో ఉన్నప్పుడు కూడా సిగరెట్ స్మోక్ ఇట్లాంటివి. వాటితో పాటు ఇప్పుడు పపాయ ఇట్లాంటివి ఏంటంటే కొంచెం సర్వైకల్ రైపనింగ్, అంటే యుట్రస్ ది మూతి పార్ట్ ఉంటుంది కదా, అంటే గర్భసంచికి మూతి ఉంటుంది, సర్విక్స్, దాన్ని కొంచెం సాఫ్ట్నింగ్ చేస్తుంది అనమాట. సో ఒక్కోసారి అవి ఏంటంటే ఎక్కువ అవడం వల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు మనం దాన్ని తినొద్దంటాం. కాకపోతే మళ్ళీ మనమే ఈ థర్డ్ ట్రైమిస్టర్లో అంటే డెలివరీ డేట్స్ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ పపాయ ఇవన్నీ మేమే తినమంటాము. ఎందుకంటే వాళ్ళకి కొంచెం నార్మల్ డెలివరీకి ఈజీ అవుతుంది. సో ఇది దాని మెయిన్ రీజన్ అండి. ఫస్ట్ 3 months లో ఇవి ఇట్లాంటి ఫుడ్స్ ఎందుకు తినొద్దు అంటారంటే సర్వైకల్ రైపనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని. సో మేడం, ఇప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెడిసిన్స్ సెకండ్ ట్రైమిస్టర్ లో ఏంటంటే 20 weeks తర్వాత టీఫా స్కాన్ చేయిస్తాం. టీఫా స్కాన్ ఏంటంటే అవయవాలు అన్ని మంచిగా తయారయ్యాయా లేదా, కనిపించేవి అన్ని మంచిగా ఫామ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటాం అనమాట. దీన్ని బట్టి మనకి నెక్స్ట్ బేబీ గ్రోత్ ఎలా ఉంది, ఏంటి, నెక్స్ట్ ఏమైనా ట్రీట్మెంట్ అవసరమా, ఇవన్నీ తెలుస్తాయి మనకి. సో సెకండ్ ట్రైమిస్టర్ అంటే 4th, 5th and 6th కదా మేడం? ఏ మంత్ లో చేస్తారు టీఫా స్కాన్? టీఫా స్కాన్ యూజువల్లీ 5th month లో చేస్తామండి. వాళ్ళకి 20 weeks తగిలిన తర్వాత టీఫా స్కాన్ చేస్తాం. దీంట్లో ఏంటంటే మనకి ఫీటల్ హార్ట్, అంటే బేబీ హార్ట్ మొత్తం అన్ని చాంబర్స్ తయారయ్యాయా, లేకపోతే కిడ్నీస్ సరిగా ఉన్నాయా, ఆర్గన్స్ ఫామ్ అయిపోతాయి. సో ఈ ఫంక్షన్ బేబీ ఓవరాల్ బాడీ ఫంక్షన్ చేసేది టీఫా స్కాన్. అంటే ఆర్గాన్ అనామలీ మనకి కనిపించేవి మంచిగా తయారవుతున్నాయా లేదా, ఫార్మేషన్ మంచిగా ఉందా, ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా, ఏమైనా మనకి ఫర్దర్ గా ఏమైనా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ అవసరమా, ఇట్లాంటివి మనకి తెలుస్తాయి టీఫా స్కాన్ లో. సెకండ్ ట్రైమిస్టర్ లో ఫుడ్ అవాయిడ్ చేయాల్సింది ఏమైనా ఉంటుందా? అంటే సపరేట్ గా ట్రైమిస్టర్ వైజ్ అవాయిడ్ చేసేది ఏమి ఉంటదండి. యూజువల్ ప్రెగ్నెన్సీ అంతా హెల్దీ ఫుడ్ వాళ్ళు, అంటే వెజిటేబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇట్లాంటివి తీసుకుంటే సరిపోతుంది. సో పౌల్ట్రీ కూడా తినొద్దు అంటారు, అంటే చికెన్ వేడి అన్నట్టుగా అంటారు. దానిలో తినొద్దు అంటాము. రొటీన్ గా తింటే సరిపోతుంది. ఇక అదే పనిగా చికెన్ తినడం కూడా మంచిది కాదు కదా మేడం. ఇప్పుడు మనకి స్కాన్ అయిపోయాక స్కాన్ రిపోర్ట్స్ తీసుకొని బేబీ హార్ట్, ఫీటల్ హార్ట్ రేట్ ని పట్టేసి అమ్మాయా అబ్బాయా, అండ్ ఇంట్లో కూడా కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కిక్ చేస్తే సమ్ ఏదో అంటారు అమ్మాయి అని అబ్బాయి అని. ఇందులో ఎంతవరకు నిజం ఉంది? అవన్నీ అంటే జస్ట్ అవన్నీ అనుకోవడానికేనండి. యూజువల్ గా మేల్ ఫీమేల్ అనేది కిక్స్ ద్వారానో, హార్ట్ రేట్ ద్వారానో, ఇట్లాంటి ద్వారా తెలియదు. సో ఈవెన్ మనం అంటే కొంతమంది రిపోర్ట్ తీసుకొచ్చి, ఆ స్కాన్ రిపోర్ట్ ఉంటుంది కదా, రిపోర్ట్ తీసుకొచ్చి మేలా ఫీమేలా అని అడుగుతారు. అట్లాంటి వాటిలో అసలు చెప్పడానికి ఉండదండి. ఎందుకంటే మనకి స్కాన్ రిపోర్ట్ లో తల భాగము, కాళ్ళు, చేతులు, పొట్ట భాగం ఇవి చూపిస్తారు. కానీ రిపోర్ట్స్ ని బట్టి మేలా ఫీమేలా, లేకపోతే బేబీ మూమెంట్స్ ని బట్టి, బేబీ కిక్ ని బట్టి, ఫీటల్ హార్ట్ ని బట్టి, ఫీటల్ హార్ట్ రేట్ ని బట్టి, దీన్ని బట్టి మేలా ఫీమేలా. కొంతమంది ఏంటంటే మేము IVF చేయించుకుందాం అనుకుంటున్నాము, మరి ముందే ఏమైనా మనకి ఛాన్సెస్ ఉన్నాయా తెలియడానికి, లేకపోతే ముందే మనం మేల్ బేబీ లేదా ఫీమేల్ బేబీ ఇట్లాంటివి కావాలనుకుంటున్నాము, ఇట్లాంటివి అస్సలు ఏమీ తెలియవండి, అవి జరగవు కూడా. సో ఉమెన్ కి నార్మల్ గా ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటిక్స్ కానీ అండ్ హై బ్లడ్ ప్రెషర్స్ కానీ ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి మేడం? యూజువల్ గా మనకి అంటే ఫస్ట్ 3 months తర్వాత సెకండ్ ట్రైమిస్టర్ నుంచి మనకి అంటే బేబీ గ్రోత్ ని బట్టి మదర్ కి బీపీ, షుగర్ ఇట్లాంటివి రావడం జరుగుతుందండి. అదేంటంటే బీపీ అంటే బ్లడ్ మూమెంట్ ని బట్టి వీళ్ళకి బీపీ ఎక్కువ తక్కువ అవ్వడము ఇవి జరుగుతూ ఉంటాయి. దీన్ని మనం ప్రీ ఎక్లాంప్షియా కండిషన్ అంటాము. జస్ట్ బీపీ పెరగడం వల్ల. దీంట్లో వేరే అంటే దాని కంప్లీట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఒక్కోసారి బీపీ ఎక్కువ అవడం వల్ల వీళ్ళకి ఈవెన్ ఫిట్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అది మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సెకండ్ ట్రైమిస్టర్ లో ఈ షుగర్ అంటే జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, ఇది కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి మనం షుగర్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ, ఇటు బీపీ లెవెల్స్ చెక్ చేసుకుంటూ మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ గెస్టేషన్ లో వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి ఫీటస్ కి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా? ఒకవేళ బీపీ ఎక్కువ అవడము లేకపోతే షుగర్ ఎక్కువ అవడం వల్ల బేబీ గ్రోత్ ని, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ని,
ప్లసంటా అంటే మాయ ఉంటుంది కదా, మాయలో చేంజెస్, బేబీకి బ్లడ్ సప్లై, అంటే షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవ్వడం, ఇవన్నీ బేబీ మీద డెఫినెట్ గా ఎఫెక్ట్ చూపిస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదర్కి వచ్చేసి షీఈ్ డయాబెటిక్ వచ్చింది గెస్టేషన్ లో. సో అది బేబీకి కూడా వచ్చే ఛాన్స్ ఉందా భర్త అప్పుడు రాదండి, అంటే తర్వాత ఫ్యూచర్ లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి కొంచెం ఒక స్టడీ ఉంది అంతే. డెఫినెట్ గా వస్తాయని చెప్పడానికి కూడా లేదు. కాకపోతే వీళ్ళలో ఏంటంటే కొంచెం బేబీ లావుగా ఉండడము, లేకపోతే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉమ్మునీరు ఎక్కువ ఉండడము, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి, మదర్కి షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది అన్నప్పుడు బేబీ లావ్ అయ్యి డెలివరీ టైంలో ఇబ్బంది అవ్వడము, వీళ్ళకి ఎక్కువ సిజేరియన్ సెక్షన్స్ రావడము, ఒక్కొక్కసారి బేబీ లోపలే సడన్ డెత్ అయ్యాయి అంటారు కదా, ఇట్లాంటి కండిషన్స్ అన్నమాట. సడన్ డెత్ అవ్వడము, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఉమ్మునీరు తాగింది బేబీ అంటారు, మెకోనియం స్టెయిన్డ్ ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనమాట. వీళ్ళు ఏంటంటే కొంచెం బేబీ స్ట్రెస్ లాగా ఫీల్ అయ్యి ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ని తాగడము, అంటే మోషన్ వెళ్ళిన ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ తాగడము, వీటి వల్ల తర్వాత బేబీ డెలివరీ అయిన తర్వాత కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో ఇప్పుడు లాస్ట్ 3 months మేడం, సో 3 months లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్, ఎందుకంటే చాలా మందికి 7th month లోనే ప్రీమెచ్యూర్ బేబీ అవ్వడము, అండ్ సడన్ గా అమ్నియాటిక్ ఫ్లూయిడ్ పడిపోయింది అని పరిగెత్తడం, ఇవన్నీ చాలా వరకు చూస్తూ ఉంటాం కదా లాస్ట్ 3 months లో. అంటే మామూలుగా మనము థర్డ్ ట్రైమిస్టర్ లో ఎలా అంటే ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి మనం కేర్ఫుల్ గానే ఉంటాము. మెయిన్ గా థర్డ్ ట్రైమిస్టర్ లో చూసుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెంట్ మదర్ బ్లడ్ లెవెల్స్ అండి, హిమోగ్లోబిన్ కరెక్ట్ గా ఉందా లేదా, మళ్ళీ ఏమైనా ఇందాక అనుకున్నాం కదా బీపీ, షుగర్, ఇవన్నీ నార్మల్ ఉన్నాయా లేదా, థైరాయిడ్ లెవెల్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే వీళ్ళ బేబీ మూమెంట్స్ అట్లీస్ట్ డేలో 10 times అన్నా బేబీ కిక్స్ ఉన్నాయా లేదా. మేము యూజువల్గా వాళ్ళకి ఎలా చెప్తాము అంటే తిన్న తర్వాత 1 hour లో 3 times బేబీ మూమెంట్స్ ఉన్నాయా లేదా రాసుకోవడము, లేదా పేపర్ చింపడము, అలా డేలో మనకి 10 మూమెంట్స్ ఉన్నాయా లేదా అనేది వాళ్ళని చూసుకోమంటాం అనమాట. థర్డ్ ట్రైమిస్టర్ కి బేబీ మూమెంట్స్ కిక్స్ అనేటివి థర్డ్ ట్రైమిస్టర్ నుంచి ఏంటంటే మనకి బేబీ మూమెంట్స్ కొంచెం మనం ఎక్కువ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ట్రైమిస్టర్ లో ఏంటంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి 18 to 20 weeks దాకా వాళ్ళకి మూమెంట్స్ తెలియవు. అదే ఒక 3-4 ప్రెగ్నెన్సీస్ అయిన మదర్ కి ముందు నుంచి మూమెంట్స్ తెలుస్తూ ఉంటాయి. సో సెకండ్ ట్రైమిస్టర్ లో మూమెంట్స్ అనేది మనకి అంత అంటే సబ్జెక్టివ్, అది కొంతమందికి ఎక్కువ తెలుస్తాయి, కొంతమందికి తక్కువ తెలుస్తాయి. దాన్ని బట్టి మనకి ఒక అసెస్మెంట్ ఉండదు. థర్డ్ ట్రైమిస్టర్ లో ఏంటంటే అట్లీస్ట్ మినిమం ఒక కౌంట్ ఉంటుంది, అంతవరకు మూవ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటూ ఉంటాం అనమాట. అయితే థర్డ్ ట్రైమిస్టర్ లో ఏంటంటే డెలివరీ టైంలో కొంతమంది నార్మల్కి, కొంతమంది సిజేరియన్, అవి తప్పనిసరి సిజేరియన్ ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఇందాక మీరు అన్నారు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ రప్చర్ అంటే పోయి అనేసి, వీళ్ళు ఏంటంటే సెకండ్ ట్రైమిస్టర్ నుంచి మనం చూసుకుంటాం కదా, కొంతమందికి ఉమ్మునీరు తక్కువ ఉంది, కొంతమందికి ఎక్కువ ఉంది అని. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే అది 4 bag అంటే 4 water రప్చర్ అయ్యి ఉమ్మునీరు పడిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఉమ్మునీరు పడిపోతుంది అంటే ఇంకా అది అడ్మిట్ అయ్యి డెలివరీ ప్రాసెస్ లో ఉన్నట్టే. అయితే ఒక్కోసారి కొంతమందిలో ఏంటంటే ఉమ్మునీరు పడిపోగానే డెలివరీ చేసేయండి, ఆపరేషన్ చేసేయండి, అట్లాంటి అవసరం లేదండి. మనం ఒక 5 to 6 hours వెయిట్ చేయొచ్చు. అంటే అబ్జర్వేషన్ నార్మల్గా అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా, పెయిన్స్ లో ఉండి ఉమ్మునీరు పోతుంది అంటే మనం నార్మల్ కి వెయిట్ చేయొచ్చు. ఇన్ కేస్ పెయిన్స్ లేకుండా ఉమ్మునీరు పోతుంది అంటే ఇక అది కొంచెం సిజేరియన్ వైపుకి వెళ్తుంది. ఈవెన్ ఉమ్మునీరు అది కలర్ కూడా మ్యాటర్ అండి. కలర్ ఏంటంటే జస్ట్ అది క్రీమీ వైట్, కొంచెం డర్టీ వాటర్ టైప్ లో ఉంటుంది అనమాట. అది మామూలు నార్మల్. గ్రీన్ కలర్ లో ఉన్న లేకపోతే రెడ్డిష్ బ్లడ్ తో వచ్చే వాటర్ లాగా ఏమైనా ఉంటే మాత్రం మనం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. గ్రీన్ కలర్ లో ఉంది అంటే అది థిక్ గ్రీన్ ఉందా, లేకపోతే లైట్ గ్రీన్ ఉందా. లైట్ గ్రీన్ ఉంది అంటే ఎన్ఎస్టీ అనేసి, అంటే ఎన్ఎస్టీ మిషన్ అనేది బేబీ ఫీటల్ హార్ట్ మానిటర్ చేస్తుంది అనమాట. ఆ మానిటరింగ్ బట్టి ఏమన్నా అబ్నార్మాలిటీ ఉంది, లేదు బేబీ లోపల ఇబ్బంది పడుతుంది అంటే వెంటనే ఆపరేషన్కి వెళ్ళిపోవాలి. లేదు బేబీ లోపల సేఫ్ గానే ఉంది, ఉమ్మునీరు పోతున్నా కూడా సేఫ్ గా ఉంది, పెయిన్స్ వస్తున్నాయి, నార్మల్ గా మంచినే దారి తెరుచుకుంటుంది, బేబీ వచ్చే అంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మనం వెయిట్ చేయడం మంచిది. సో ఇది ఉమ్మునీరుదండి. ఇంకొక కొన్ని కండిషన్స్ ఉంటాయి, అబ్రప్షో ప్లాసెంటా ప్రీవియా అని. ఈ 2 కండిషన్స్ ఏంటంటే మొత్తం కంప్లీట్ మాయ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. అబ్రప్షో ప్లాసెంటా ఏంటంటే కొంతమంది సడన్ గా బాగా కడుపు నొప్పి వచ్చి, అంటే నెలలు ఒక్కోసారి ముందుగానే
సడన్ గా బాగా కడుపు నొప్పి వచ్చి కడుపు ఉబ్బుగా అయ్యి కడుపు టైట్ అవుతూ బేబీ మూమెంట్స్ కొంచెం తక్కువ తెలుస్తూ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే అది బ్లడ్ లోపలే మాయలో బ్లడ్ చేరుకోవడం వల్ల బ్లడ్ లాస్ అవుతూ బేబీకి బ్లడ్ అందక తల్లి బిడ్డ ఇద్దరు డేంజర్ పరిస్థితిలో ఉంటారన్నమాట. అప్పుడు ఇక అది అంటే దాని ఎక్కువ పోతుంది అన్నప్పుడు వెంటనే సిజేరియన్ చేస్తాం అనమాట. అంటే తల్లిని బిడ్డని ఇద్దరిని కాపాడుకోవడం కోసం. ఇంకేదైనా సిమ్టమ్ వస్తుందా మేడం ఫస్ట్? అంటే సిమ్టమ్ అంటే ఇవేనండి, సివియర్ పెయిన్ వస్తుంది, బ్లడ్ లాస్ కండిషన్ అన్నమాట. మళ్ళీ సేమ్ తల్లికి చెమటలు పుట్టడము, పాల్పిటేషన్స్, ఒక్కోసారి స్పృహ తప్పడము, పొట్టంతా టైట్ అవ్వడము, మూమెంట్స్ తెలియకపోవడం, బేబీ మూమెంట్స్, ఇవన్నీ దీనికి కండిషన్ అన్నమాట. ఇది మనకి మెయిన్ గా స్కాన్ లోనే తెలుస్తుందండి. స్కాన్ లో మాయ దగ్గర బ్లడ్ చేరుకోవడం దీని మెయిన్ ఇది అన్నమాట. సో ఇది ఒకటి. ఇంకొకటి ప్లాసెంటా ప్రీవియా అనేది. ప్లాసెంటా ప్రీవియా ఏంటంటే మాయ యూజువల్ గా గర్భసంచికి పైన తయారవ్వాలి, పై భాగంలో తయారవ్వాలి. కొంతమందికి ఏంటంటే గర్భసంచి కింద భాగంలో, అంటే ఇప్పుడు బిడ్డ వచ్చే దారిలో మాయ అడ్డుగా ఉంటుందన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే మాయ అడ్డుగా ఉండేసరికి బేబీ రాదు. వాళ్ళకి మనము ఇక అంటే దీంట్లో చాలా గ్రేడ్స్ ఉంటాయండి, 4 గ్రేడ్స్ ఉంటాయి. ఇక 4th గ్రేడ్ అన్నప్పుడు కంప్లీట్ దారి మాయతో నిండి ఉంటుంది. వాళ్ళకి మనం ఇక నార్మల్ చేసే ఛాన్సెస్ ఉండవు, అది కంప్లీట్ సిజేరియనే. అది ఇక ఈవెన్ సిజేరియన్ కూడా చాలా డేంజరస్ అన్నమాట. వీళ్ళకి మనం బ్లడ్ ప్యాకెట్స్ రెడీ చేసుకొని కంప్లీట్ క్రిటికల్ కేర్ సెటప్ తో చేయాల్సి ఉంటుంది డెలివరీ. అంటే అది అలా ఎందుకు అవుతుంది మేడం? ఇప్పుడు ఏమైనా మనకి పీసీఓడి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు థైరాయిడ్ అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతున్నారు. సో ఇలాంటి కేసెస్ అనేటివి ఎందుకు అవుతాయి? సో ప్లాసెంటా అనేది అంటే ప్లాసెంటా ప్రీవియా అనేది మాయ కిందనే, ఎవరికైనా కింద నుంచి తయారై పై దాకా వెళ్తుంది. వీళ్ళలో కొంతమందిలో ఏంటంటే రిపీటెడ్ గా సిజేరియన్స్, ఇంతకుముందు సిజేరియన్ చేసిన వాళ్ళకి అక్కడే స్కార్ ఉండడం వల్ల అక్కడే మాయ తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి మనకి రిపీటెడ్ సిజేరియన్స్ అయ్యాయి అన్నప్పుడే మనకి ఒక్కోసారి మాయ కిందనే ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి మళ్ళీ నెక్స్ట్ సిజేరియన్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే అన్ని కేర్ ప్రికాషన్స్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీలో మోస్ట్ కేసెస్ ఇలా వస్తాయి. మోస్ట్ కాదండి, కొంతమందికి ఇక అవి అడేషన్స్ అని కొంచెం అంటే డిఫరెంట్ అంటే స్టిచ్చింగ్ లోను కొంచెం ఇది ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం కిందనే ప్లసెంటా కిందనే ఫామ్ అవుతుంది. సో ప్రీమెచ్యూర్ 7th month లో డెలివరీ అవుతారు కదా, సో వాటికి కాజెస్ ఏంటి మేడం? బేబీ కూడా అంత వెయిట్ ఉండదు. సో ప్రీమెచ్యూర్ డెలివరీ అనేది యూజువల్ 37 weeks తర్వాత అయితే మనం నార్మల్ డెలివరీ అన్నట్టు అనుకోవచ్చు అండి. 37 weeks కి ముందు ఏదైనా డెలివరీ అయితే వాటిని మనం ప్రీమెచ్యూర్ డెలివరీస్ అంటాము. వీళ్ళలో ఏంటంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే బేబీ వెయిట్, గ్రోత్ ఇవన్నీ సరిగ్గా ఉండవు అనమాట. కంప్లీట్ గ్రోత్ లేనప్పుడు కొంచెం బేబీ లంగ్స్ ఫామ్ అవ్వవు, దానివల్ల వాళ్ళకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి సీరియస్ గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి బేబీవి. అంటే ఇది ప్రీమెచ్యూర్ ఇలా ఉంది అని చెప్పి మనం 2nd trimester లో జరిగే టీఫా స్కాన్ లో డయాగ్నోస్ చేయొచ్చా? అట్లా మనం ప్రీమెచ్యూర్ డెలివరీస్ ముందే డెలివరీ అని కాదు, సో ఇప్పుడు ఆర్గన్స్ కరెక్ట్ ఫామ్ అవుతున్నాయా లేదా అనేది టీఫా స్కాన్ లో తెలుస్తుంది అన్నారు కదా, సో అప్పుడే మనం డయాగ్నోస్ చేయొచ్చా? అంటే తర్వాత డెలివరీ ప్రీమెచ్యూర్ డెలివరీస్ ది మనం ముందే టీఫా స్కాన్ అనేది జస్ట్ ఆర్గాన్స్ చూడడానికేనండి. హార్ట్ బాగుందా, లంగ్స్ బాగున్నాయా, కిడ్నీ బాగుందా, స్టమక్, బవల్ ఇవన్నీ మంచి ఫామ్ అవుతున్నాయా లేవా అని చూడడానికి. మనం నెక్స్ట్ 7th month లో డెలివరీయా 6th month లో డెలివరీయా అంటే ప్రీమెచ్యూర్ డెలివరీ అనేది మనకి టీఫా స్కాన్ ద్వారా అంతగా మనం గెస్ చేయలేం. సో 3rd trimester లో కూడా స్కాన్ ఉంటుందా? గ్రోత్ స్కాన్ ఉంటుంది. బేబీ వెయిట్ ఎలా పెరుగుతుంది, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంత లెవెల్లో ఉంది, ఇందాక అనుకున్నాం కదా ప్లాసెంటల్ పొజిషన్ అది పైన ఉందా నార్మల్ గా, లేకపోతే ఏమైనా అబ్నార్మల్ గా కింద ఉందా, బేబీ అంటే బేబీ గ్రోత్ ఎలా ఉంది, వెయిట్ అంటే జెస్టేషనల్ ఏజ్ కి తగ్గట్టు ఉందా, ఏమైనా తక్కువ గ్రోత్ అవుతుందా, బేబీకి బ్లడ్ ఫ్లో రక్తం సరఫరా మంచిగా అవుతుందా లేదా, ఇవన్నీ చూసుకుంటాం గ్రోత్ స్కాన్ లో. మేడం అది అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది బాడీలో తక్కువ ఉంది అని చెప్పేసి త్రూ స్కాన్ ద్వారా కాకుండా సిమ్టమ్ ఏదైనా వస్తుందా ఉమెన్ కి? అంటే స్కాన్ లో అయితే డెఫినెట్ గా తెలుస్తుందండి. వాళ్ళు ఫస్ట్ మన దగ్గర ఎగ్జామినేషన్ కి వచ్చినప్పుడు మేము పొట్ట సైజ్ అంటే అంబులికస్ ని
మెయిన్ క్రైటీరియా పెట్టుకొని బేబీ అంటే యూట్రస్ సైజ్ ఎంత పెరుగుతుంది ఏంటనేది చూసుకుంటాం. మాకు అంటే చేయి పెట్టి చూసినప్పుడు అది ఏ ట్రైమిస్టర్ ఎన్ని వీక్స్ అనేది డాక్టర్కి అర్థమవుతుంది. సో వాళ్ళు చెప్పిన దానికి అక్కడ గ్రోత్ అంటే యూట్రస్ సరిగ్గా పెరుగుతుందా లేదా, ఒకవేళ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువ ఉందనుకోండి, మనకి కొంచెం ఒక బెలూన్ బల్జ్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలా కొంచెం మాకు డిఫరెన్స్ తెలుస్తుంది. తక్కువ ఉన్నప్పుడు కొంచెం బేబీ మూమెంట్స్ అంటే బేబీ పార్ట్స్ ఎక్కువ తగలడము, మూమెంట్స్ ఎక్కువ తగలడము, లేదా యూట్రస్ సైజ్ తక్కువ అవ్వడము, అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ గ్రోత్ ఉన్నట్టు మనకి ఏర్పడుతుంది. దాన్ని బట్టి మాకు ఒక ఐడియా వస్తుంది అనమాట. అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది అప్పుడు మనం స్కాన్తో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మదర్కి ఎక్కువ తెలియవండి, మదర్కి మూమెంట్స్ తెలుస్తాయి కానీ ఇక అది కామనే అనుకుంటారు వాళ్ళు. సో వాళ్ళకి అంత ఐడియా అంత ఏర్పడదు. సో ఇప్పుడు ఫీటస్ మూమెంట్స్ అనేటివి ఇప్పుడు లాస్ట్ వీక్ చూస్తే అంబలికల్ కార్డ్ పేగు మెడలేసుకొని పుట్టింది అండ్ బిడ్డ అడ్డం తిరిగింది అంటారు కదా, వీటికి కాజెస్ ఏంటి? యూజువల్ గా అంటే బేబీ అంటే చాలా వరకు బేబీ హెడ్ కిందకి ఉండి కాళ్ళు పైకి ఉంటాయండి. అది మనకి నార్మల్ పొజిషన్, ఈవెన్ నార్మల్ డెలివరీకి మనకి ఈజీ అవుతుంది. కాకపోతే ఈవెన్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉండడం వల్ల బేబీ మూమెంట్ కదులుతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి కదలడం వల్ల ఏమవుతుందంటే ఈ అంబలికల్ కార్డ్ ఉంటుంది కదా, అది మెడ చుట్టూ తిరిగిపోతుంది. 1 రౌండ్ 2 రౌండ్స్ 3 రౌండ్స్ ఇట్లా ఎన్ని రౌండ్స్ ఉన్నాయనేది కూడా మనకి స్కాన్ లో తెలుస్తుంది అనమాట. 1 రౌండ్ 2 రౌండ్ అంటే కొంచెం 3 రౌండ్స్ అనేది కొంచెం మనం అంటే కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అది నార్మల్ డెలివరీ టైంకి ఇందాక అన్నాను కదా ఎన్ఎస్టీ అని, అంటే ఫీటల్ హార్ట్ బేబీ హార్ట్ బాగుందా లేదా ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే బేబీ డెలివరీ అయ్యే కొద్దీ అది కొంచెం మెడకి బిగుచుకొని కొంచెం బేబీ ఇబ్బంది పడి ఒక్కొక్కసారి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం త్రూ నార్మల్ డెలివరీ అప్పుడు కంప్లీట్ ఫీటల్ హార్ట్ చూసుకుంటూ డెలివరీ చేయాల్సి ఉంటుంది వీళ్ళకి. కొంతమందికి ఏంటంటే బిడ్డ అడ్డం తిరిగింది అంటే తల కిందకు ఉండకుండా ఇట్లా ట్రాన్స్ఫర్స్ గా ఉండడం, అంటే పొట్ట దగ్గర బేబీ ట్రాన్స్ఫర్స్ గా ఉండడము, లేకపోతే ఆబ్లిక్ గా ఉండడం, దీంట్లో మనకి కొంచెం నార్మల్ డెలివరీ ఛాన్సెస్ చాలా కష్టంగా ఉంటుంది. సో మనం ఎప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత నార్మల్ బ్లీడింగ్ అనేది అవుతుంది కదా, నార్మల్ గా అవుతుందా అబ్నార్మల్ గా అవుతుందా అనేది ఎలా తెలుస్తుంది? అంటే యూజువల్ గా డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 12 to 24 hours ఎక్కువ బ్లీడింగ్ అవుతుందండి. ఎట్లా అంటే ఇమ్మీడియట్ డెలివరీ తర్వాత కొంచెం గష్ ఆఫ్ బ్లడ్ రావడం, అంటే ప్లాసెంటల్ సపరేషన్ అప్పుడు బ్లడ్ ఎక్కువ రావడం, కొంచెం గడ్డలు పడడం, ఫ్రెష్ బ్లీడింగ్ లాగా మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. కంప్లీట్ బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత కొంతమందికి 10 to 15 days దాకా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అది ఎలా అంటే మామూలు మనకి అంటే యూజువల్ గా రెగ్యులర్ గా వాళ్ళకి పీరియడ్ బ్లీడింగ్ ఉంటుంది కదా, అలా బ్లీడింగ్ అవుతుంది అంటే ప్రాబ్లం లేదు. లేదు అలా కాకుండా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది, ప్యాడ్స్ ఎక్కువ పెడుతున్నారు, ఒక 1 day లో 3 to 4 ప్యాడ్స్ చేంజ్ చేస్తున్నారు, అంటే నార్మల్ గా కాకుండా బ్లడ్ క్లాట్స్ గడ్డలు బ్లడ్ పడుతుంది అన్నప్పుడు అది కొంచెం అబ్నార్మల్ బ్లీడింగ్, మనం వెంటనే అలర్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఒక్కోసారి కొంతమందికి ఏంటంటే ఇన్ఫెక్షన్, ఇప్పుడు చాలా వరకు కొంతమంది డెలివరీ అయిన తర్వాత యాంటీబయాటిక్స్ తీసుకోకుండా ఇంట్లోనో లేకపోతే ఊర్లోనో డెలివరీ అయిపోతారు. వాళ్ళు యాంటీబయాటిక్స్ అట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఈ బ్లీడింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, కొంచెం ఫౌల్ స్మెల్ రావడము, లేకపోతే కలర్ చేంజ్ అవ్వడము, క్రీమ్ కలర్ లేకపోతే వేరే కలర్లో కొంచెం అబ్నార్మల్ కలర్, కొంచెం డిఫరెంట్ స్మెల్, ఇట్లాంటివి వచ్చినప్పుడు కూడా మనం కొంచెం అలర్ట్ అవ్వాలి. సో మా ప్రేక్షకులకి మా స్టూడియోకి వచ్చి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండి.